ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారిన అంశం ఉగ్రవాదం. ఇది ఏ దేశంపై పడగ విప్పినా అది మానవ జాతి మనుగడకే ప్రమాదం. అందుకే భారత్తో సహా చాలా దేశాలు ఈ ఉగ్రవాదులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరలా ఉగ్రవాదం అనే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఇలా ఉంటే ఇక ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రమూకలకు తగిన బుద్ధి చెప్పింది. ఇలాంటి సమయంలో పాక్లో ఉన్న ఉగ్రవాదులు రెచ్చిపోయి మాట్లాడారు. అయితే అలా వాగిన ఉగ్రవాదులు ఇప్పుడు ఒక్కొక్కరుగా కనుమరుగవడం సంచలనంగా మారింది. ఇటీవల భారత్పై బెదిరింపులకు పాల్పడిన ఉగ్రవాది పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం చనిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తరచూ భారత్కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసే అబ్దుల్ అజీజ్ ఇటీవల కూడా తీవ్ర హెచ్చరికలు చేశాడు. అయితే ఇప్పుడు అతని మరణం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్లో గత కొన్ని నెలలుగా కీలక ఉగ్ర సంస్థలకు చెందిన అగ్రనేతలు, కీలక నేతలు వరుసగా హత్యలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లో బహవల్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర కార్యాలయంపై దాడి చేయగా ఆ దాడి నుంచి అబ్దుల్ అజీజ్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అజీజ్ మృతిపై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. అయితే జైషే మహమ్మద్తో సంబంధం ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం అబ్దుల్ అజీజ్ చనిపోయినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఇక అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలు బహవల్పూర్లో జరుగుతాయని ప్రకటించినప్పటికీ ఈ విషయంపై ఇంకా పాకిస్తాన్ అధికారులు, ఉగ్ర సంస్థ అగ్రనాయకుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇక అబ్దుల్ అజీజ్ మృతదేహంపై బుల్లెట్ గాయాలున్నట్లు తెలుస్తోంది. అయితే జైషే మహమ్మద్ వర్గాలు మాత్రం ఆయనకు గుండెపోటుతో మరణించినట్టు పేర్కొంటున్నారు. భారత్ను బెదిరిస్తూ మౌలానా అబ్దుల్ అజీజ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపులకు దిగిన కొన్ని రోజులకే అతడు మరణించడం గమనార్హం. భారత్ను సోవియట్ యూనియన్లా బాల్కనైజేషన్ చేస్తానని అబ్దుల్ అజీజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బాల్కనైజేషన్ అనే పదం బాల్కన్ ద్వీపకల్పం విచ్ఛిన్నం నుంచి వచ్చింది. సాధారణంగా ఇది జాతి, మత, రాజకీయ విభాగాలతో ముడిపడి ఉంటుంది. ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారిన అంశం ఉగ్రవాదం. ఇది ఏ దేశంపై పడగ విప్పినా అది మానవ జాతి మనుగడకే ప్రమాదం. అందుకే భారత్తో సహా చాలా దేశాలు ఈ ఉగ్రవాదులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరలా ఉగ్రవాదం అనే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఇలా ఉంటే ఇక ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రమూకలకు తగిన బుద్ధి చెప్పింది. ఇలాంటి సమయంలో పాక్లో ఉన్న ఉగ్రవాదులు రెచ్చిపోయి మాట్లాడారు. అయితే అలా వాగిన ఉగ్రవాదులు ఇప్పుడు ఒక్కొక్కరుగా కనుమరుగవడం సంచలనంగా మారింది. ఇటీవల భారత్పై బెదిరింపులకు పాల్పడిన ఉగ్రవాది పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం చనిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తరచూ భారత్కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసే అబ్దుల్ అజీజ్ ఇటీవల కూడా తీవ్ర హెచ్చరికలు చేశాడు. అయితే ఇప్పుడు అతని మరణం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్లో గత కొన్ని నెలలుగా కీలక ఉగ్ర సంస్థలకు చెందిన అగ్రనేతలు, కీలక నేతలు వరుసగా హత్యలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లో బహవల్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర కార్యాలయంపై దాడి చేయగా ఆ దాడి నుంచి అబ్దుల్ అజీజ్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అజీజ్ మృతిపై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. అయితే జైషే మహమ్మద్తో సంబంధం ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం అబ్దుల్ అజీజ్ చనిపోయినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఇక అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలు బహవల్పూర్లో జరుగుతాయని ప్రకటించినప్పటికీ ఈ విషయంపై ఇంకా పాకిస్తాన్ అధికారులు, ఉగ్ర సంస్థ అగ్రనాయకుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇక అబ్దుల్ అజీజ్ మృతదేహంపై బుల్లెట్ గాయాలున్నట్లు తెలుస్తోంది. అయితే జైషే మహమ్మద్ వర్గాలు మాత్రం ఆయనకు గుండెపోటుతో మరణించినట్టు పేర్కొంటున్నారు. భారత్ను బెదిరిస్తూ మౌలానా అబ్దుల్ అజీజ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపులకు దిగిన కొన్ని రోజులకే అతడు మరణించడం గమనార్హం. భారత్ను సోవియట్ యూనియన్లా బాల్కనైజేషన్ చేస్తానని అబ్దుల్ అజీజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బాల్కనైజేషన్ అనే పదం బాల్కన్ ద్వీపకల్పం విచ్ఛిన్నం నుంచి వచ్చింది. సాధారణంగా ఇది జాతి, మత, రాజకీయ విభాగాలతో ముడిపడి ఉంటుంది. ఉగ్రవాదులు
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారిన అంశం ఉగ్రవాదం. ఇది ఏ దేశంపై పడగ విప్పినా అది మానవ జాతి మనుగడకే ప్రమాదం. అందుకే భారత్తో సహా చాలా దేశాలు ఈ ఉగ్రవాదులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరలా ఉగ్రవాదం అనే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఇక ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రమూకలకు తగిన బుద్ధి చెప్పింది. ఇలాంటి సమయంలో పాక్లో ఉన్న ఉగ్రవాదులు రెచ్చిపోయి మాట్లాడారు. అయితే అలా వాగిన ఉగ్రవాదులు ఇప్పుడు ఒక్కొక్కరుగా కనుమరుగవడం సంచలనంగా మారింది. ఇటీవల భారత్పై బెదిరింపులకు పాల్పడిన ఉగ్రవాది పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం చనిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తరచూ భారత్కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసే అబ్దుల్ అజీజ్ ఇటీవల కూడా తీవ్ర హెచ్చరికలు చేశాడు. అయితే ఇప్పుడు అతని మరణం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్లో గత కొన్ని నెలలుగా కీలక ఉగ్ర సంస్థలకు చెందిన అగ్రనేతలు, కీలక నేతలు వరుసగా హత్యలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లో బహవల్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర కార్యాలయంపై దాడి చేయగా ఆ దాడి నుంచి అబ్దుల్ అజీజ్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అజీజ్ మృతిపై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. అయితే జైషే మహమ్మద్తో సంబంధం ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం అబ్దుల్ అజీజ్ చనిపోయినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఇక అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలు బహవల్పూర్లో జరుగుతాయని ప్రకటించినప్పటికీ ఈ విషయంపై ఇంకా పాకిస్తాన్ అధికారులు, ఉగ్ర సంస్థ అగ్రనాయకుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇక అబ్దుల్ అజీజ్ మృతదేహంపై బుల్లెట్ గాయాలున్నట్లు తెలుస్తోంది. అయితే జైషే మహమ్మద్ వర్గాలు మాత్రం ఆయనకు గుండెపోటుతో మరణించినట్టు పేర్కొంటున్నారు. భారత్ను బెదిరిస్తూ మౌలానా అబ్దుల్ అజీజ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపులకు దిగిన కొన్ని రోజులకే అతడు మరణించడం గమనార్హం. భారత్ను సోవియట్ యూనియన్లా బాల్కనైజేషన్ చేస్తానని అబ్దుల్ అజీజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బాల్కనైజేషన్ అనే పదం బాల్కన్ ద్వీపకల్పం విచ్ఛిన్నం నుంచి వచ్చింది. సాధారణంగా ఇది జాతి, మత, రాజకీయ విభాగాలతో ముడిపడి ఉంటుంది. ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారిన అంశం ఉగ్రవాదం. ఇది ఏ దేశంపై పడగ విప్పినా అది మానవ జాతి మనుగడకే ప్రమాదం. అందుకే భారత్తో సహా చాలా దేశాలు ఈ ఉగ్రవాదులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరలా ఉగ్రవాదం అనే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఇక ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రమూకలకు తగిన బుద్ధి చెప్పింది. ఇలాంటి సమయంలో పాక్లో ఉన్న ఉగ్రవాదులు రెచ్చిపోయి మాట్లాడారు. అయితే అలా వాగిన ఉగ్రవాదులు ఇప్పుడు ఒక్కొక్కరుగా కనుమరుగవడం సంచలనంగా మారింది. ఇటీవల భారత్పై బెదిరింపులకు పాల్పడిన ఉగ్రవాది పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం చనిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తరచూ భారత్కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసే అబ్దుల్ అజీజ్ ఇటీవల కూడా తీవ్ర హెచ్చరికలు చేశాడు. అయితే ఇప్పుడు అతని మరణం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్లో గత కొన్ని నెలలుగా కీలక ఉగ్ర సంస్థలకు చెందిన అగ్రనేతలు, కీలక నేతలు వరుసగా హత్యలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లో బహవల్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర కార్యాలయంపై దాడి చేయగా ఆ దాడి నుంచి అబ్దుల్ అజీజ్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అజీజ్ మృతిపై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. అయితే జైషే మహమ్మద్తో సంబంధం ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం అబ్దుల్ అజీజ్ చనిపోయినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఇక అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలు బహవల్పూర్లో జరుగుతాయని ప్రకటించినప్పటికీ ఈ విషయంపై ఇంకా పాకిస్తాన్ అధికారులు, ఉగ్ర సంస్థ అగ్రనాయకుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇక అబ్దుల్ అజీజ్ మృతదేహంపై బుల్లెట్ గాయాలున్నట్లు తెలుస్తోంది. అయితే జైషే మహమ్మద్ వర్గాలు మాత్రం ఆయనకు గుండెపోటుతో మరణించినట్టు పేర్కొంటున్నారు. భారత్ను బెదిరిస్తూ మౌలానా అబ్దుల్ అజీజ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపులకు దిగిన కొన్ని రోజులకే అతడు మరణించడం గమనార్హం. భారత్ను సోవియట్ యూనియన్లా బాల్కనైజేషన్ చేస్తానని అబ్దుల్ అజీజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బాల్కనైజేషన్ అనే పదం బాల్కన్ ద్వీపకల్పం విచ్ఛిన్నం నుంచి వచ్చింది. సాధారణంగా ఇది జాతి, మత, రాజకీయ విభాగాలతో ముడిపడి ఉంటుంది.